మిత్రులారా, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 19న మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ సంస్థ తరఫున జూలియా మోర్లీ ప్రకటించిన మీదట 20వ తారీఖు నుంచే ఈ అందాల పోటీలు నిర్వహించడానికి వీల్లేదు అని మా ప్రగతిశీల మహిళా సంఘం ప్రకటించింది. 20వ తారీఖు పెద్ద బహిరంగ సభ జరిగింది మాది 6 గ్యారంటీల అమలు కోసం. అందులోంచి మేము ప్రకటించాం. ఆ తర్వాత ప్రగతిశీల మహిళా సంఘం రౌండ్ టేబుల్ పెట్టి రాష్ట్ర కార్యవర్గం తరఫున అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా ఈ మున్సిపల్ పోటీలు నిర్వహించారు కాదు అని చెప్పి మేము ప్రకటించడం జరిగింది. అనంతరం మహిళా సంఘంగా మేము చొరవ చూపించి వద్దులే అనంతరం మహిళా సంఘం తరఫున మేము కేవడబ్ల్యూగా ఇనిషియేట్ చేసి అన్ని మహిళా సంఘాలు ప్రజా సంఘాలను పిలిచి అందరము నిర్ణయించుకుని మిస్ వరల్డ్ పోటీల వ్యతిరేక వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీలు, సదస్సులు, అనేక కార్యక్రమాలు నిర్వహించాం. జిల్లాల వారీగా కూడా వేదికలు ఏర్పరిచి అందరి కలెక్టరేట్లకి ఉమ్మడి వేదికల తరఫున మెమోరాండాలు ఇచ్చి ఈ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణకి ఎందుకు వద్దో మేము స్పష్టంగా మా వినతి పత్రాల్లో పేర్కొన్నాం. ప్రధానంగా తెలంగాణ మహిళల ఆకాంక్షలకు అనుగుణమైనవి ఈ మిస్ వరల్డ్ పోటీలు కాదు. సామ్రాజ్యవాద మార్కెట్ల విస్తరణ కోసం కార్పొరేట్లు నిర్వహించేటువంటి పాత్రని సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం అన్యాయం, దారుణం. తెలంగాణ రాష్ట్ర సాధనలో సగభాగమైన తెలంగాణ మహిళల ఆకాంక్షలు ఉన్నాయి. మిలియన్ మార్చ్ అయినా, సాగర్ హారం అయినా, పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామన్నా, పల్లెలన్నీ పట్టాలు ఎక్కాలన్నా, సకల జనుల సమ్మె అన్న, సహాయ నిరాకరణ అన్నా, సింగరేణి బొగ్గు పిల్ల బయటకు వెళ్ళొద్దన్నా, లేకపోతే ఆర్టీసీ పై తిరగొద్దన్నా అన్నిట్లో మహిళల పాత్ర ఉంది. అదేంటి పొయ్యి ముట్టించొద్దు, ముద్ద మింగొద్దు, పొయ్యి వెలిగించొద్దు అన్న పిలుపుకి ఆ పిలుపును అనుగుణంగా తెలంగాణ బలమైన ఆకాంక్షని వెలిబుచ్చడానికి మహిళలు వంటలు కూడా చేయకుండా అమ్మ ఆకలైన బిడ్డలకు కూడా పస్తులు పెట్టారు. అంతటి మహత్తర పోరాటంగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం జరిగింది. పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆకాంక్షలు ఏవి ముందుకు రాదు. పైగా మహిళల భద్రత అంశం వెనుకబడిపోయింది. రోజు రోజుకి మహిళలు ఎదుర్కొన్న సమస్యలు తీవ్రమవుతున్నాయి. మహిళలకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటం లేదు, ప్రజలకు ఇచ్చే హామీలు అమలు చేయటం లేదు. ఏ రకంగా చూసినా ఇస్తానన్నా, చేస్తానన్నా వాగ్దానాలు, ఇచ్చిన గ్యారంటీలు ఏవి అమలు చేయని ప్రభుత్వం గత పాలకులు అనుసరించిన లేదా అమలు చేసిన అమలు చేసినటువంటి ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, లేకపోతే వృద్ధాప్య మహిళల పెన్షన్లు కావచ్చు, వీళ్ళు సక్రమంగా ఇవ్వట్లేదు. అసలు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి 3 నెలలు 4 నెలలు జీతాలు లేవు. అట్లా అసలు మున్సిపల్ కార్మికులకైతే ఇస్తున్న జీతాలు 4 నెలలకి 3 నెలలకి ఇవ్వడమే కాకుండా 1000 రూపాయలు తగ్గించి గత నెల ఇచ్చారు. అదేమంటే బడ్జెట్లో లేవు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి సర్కారు లేదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు, బడ్జెట్లు లేవు, ఇదే మాట. కనీసం పేదవాళ్ళు, రోడ్లు ఊడ్చి పారిశుద్ధ్య కార్మికులు, డ్రైనేజీలు ఎత్తే వాళ్ళకి జీతాలు ఇవ్వమంటే వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి 1000 రూపాయలు తగ్గిస్తామని మాట్లాడే సర్కారు ఇవాళ కోట్లు ఖర్చు పెట్టింది. ముందు 200 కోట్లు అన్నారు, తర్వాత 54 కోట్లు అన్నారు. అందులో 27 కోట్లే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అన్నారు. 27 కోట్లు కాదు, 2 కోట్లు అయినా కూడా ప్రజల చెందిన డబ్బుల్ని వృధా చేయడానికి వీల్లేదు. మహిళల ఆకాంక్షలకు విరుద్ధంగా మహిళల గౌరవానికి భంగం కలిగించే అవమానకరమైన పోటీల్ని నిర్వహించడానికి వీల్లేదు అని మేము చెప్తున్నాం. ఇట్లా మేము గత 2 నెలలుగా మా అనేక రూపాయలు వ్యక్తం చేసాం. ఆఖరికి ఈ నెల 10న ఇన్ని పోరాటాల మధ్య, ఇంత ఒత్తిడి మధ్య కూడా నిర్వహించి తీరుతామని చెప్పి మొండిపాటు పట్టుకునే సర్కారు ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో ఆర్భాటంగా అన్ని హంగులతో 116 దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రతినిధులతో పోటీలన్నీ ప్రారంభించాం. ఆ ప్రారంభోత్సవానికి వ్యతిరేకంగా మేము గతంలోనే ప్రకటించాం. ఆ ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ నిరసనకి మేము పిలిపించాం. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ సర్కారు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా హామీ ఇచ్చింది కదా. ఆ 7వ గ్యారంటీ ఏంటంటే గత పాలకులు భావ ప్రజ్ఞ స్వేచ్ఛను ఇవ్వలేదు, మేము మాత్రం భావ ప్రజ్ఞ స్వేచ్ఛని గుర్తిస్తున్నాం, గౌరవిస్తాం, ఇస్తామన్నారు కదా.
మరి మా భావ ప్రకటన స్వేచ్ఛ 2 నెలలుగా చెప్తున్నాం. ఈ పోటీలు మేము తిరస్కరిస్తున్నాం. ఇవి మహిళల ఆకాంక్షలకు భిన్నమైనవి, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు నెరవేర్చాయి. ఇవాళ పొద్దున్న లేసే భారతీయ సంస్కృతి ఇంకేదో మతపరమైన సంస్కృతుల గురించి మాట్లాడే బీజేపీ పాలకుల హయాంలో గత సంవత్సరం ముంబైలో జరిగినాయి. వాళ్ళు కనీసమైనటువంటి మాట కూడా మాట్లాడలేదు, ప్రొటెస్ట్ చేయలేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంటే బీజేపీ తెలంగాణలో పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నాం, నెక్స్ట్ పాలన మాదే అని చెప్పుకున్న చోట ఒకళ్ళు మాట్లాడారు. బీజేపీ కానీ, వాళ్ళని మద్దతు ఇచ్చే సంఘ పరివారాలు కానీ, బజరంగ దళ్ కానీ, విహెచ్పి కానీ ఎవరు మాట్లాడలేదు. కానీ మా వేదికలో ఉన్న ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన, మహిళా సంఘాలు స్పష్టంగా అన్ని జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశాయి, పోటీలను రద్దు చేయాలని. దానిలో భాగంగా మేము మా నిరసన వ్యక్తం చేయడానికి పిలుపునిచ్చాం. 10వ తారీఖున 6 గంటలకు వాళ్ళు ప్రారంభిస్తుంటే 5 గంటలకే మా నిరసన వ్యక్తం చేద్దామని అక్కడికి వెళ్ళాం. ఇవాళ అంతర్జాతీయ ఒప్పందాలకు వ్యతిరేకంగా ధిక్కరిస్తూ లేదా అనేక ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఎదురుగా కూడా ఇటువంటి నిరసనలు జరుగుతాయి. అమెరికాలో సైతం ఇటువంటి లక్షలాది మంది ప్రజలతో జరుగుతాయి. దోహా సదస్సులో చూసాం. ప్రపంచంలో అనేక అంతర్జాతీయ సదస్సులు జరిగితే అక్కడ జరిగే ఒప్పందాలకు వ్యతిరేకంగా కావచ్చు, ప్రపంచ బ్యాంకు విషమ షరతులకు వ్యతిరేకంగా కావచ్చు, WTO ఒప్పందాలకు వ్యతిరేకంగా కావచ్చు, లక్షలాది మంది ప్రజలు నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు చూసాం. కానీ ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాం అన్నటువంటి రేవంత్ సర్కార్ ఆ రోజు అక్కడికి వెళ్తున్న కార్యకర్తల్ని వాళ్ళు 3 అంచెల కట్టుదిట్టంగా బందోబస్తులు చేసుకున్నారంటే, అయినా వీటిని తప్పించుకుని మహిళలు వస్తారా అని చెప్పి వాళ్ళ వైఫల్యం ఒకవేళ చూసుకోకపోతే, అయినా సరే మా నిరసన వ్యక్తం చేసే హక్కు మాకుంది, అది మా హక్కు. మీరు దాన్ని ఏదో ఛాలెంజ్ గా తీసుకున్నాం అని చెప్పి వచ్చినట్లు ఒళ్ళంతా గిచ్చుకుంటూ గీరుకుంటూ కనీసం మీడియాకు కూడా మేము ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాము చెప్పనివ్వకుండా ఆ రోజు కూడా చాలా దారుణంగా బ్రూటల్ గా అరెస్ట్ చేశారు. చేయడం కాదు, తలా ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క చోట, ఒక్కొక్కళ్ళని నార్సింగిలో మరొక బ్యాచ్ ని, మైనాబాద్ లో ఒక బ్యాచ్ ని, గచ్చిబౌలిలో ఒక బ్యాచ్ ని పెట్టి రాత్రి 10:30 వరకు నిర్బంధించారు. మా అందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేశామన్నారు. ఎన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు ఒక విషయం మీద? ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు, అట్లాగే చూపించారు, పర్సనల్ బాండ్స్ తీసుకున్నారు, ఫోటోలు సైతం బిఎన్ఎస్ లాస్ ప్రకారం మీ అందరి ఫోటోలు కూడా తీసుకోవాలని. ఎంతమంది అరెస్ట్ అయ్యాము? సుమారు 100 మంది అరెస్టులు అయిన వాళ్ళందరి ఫోటోలు తీసుకున్నారు. పర్సనల్ బాండ్స్ మీద అది కూడా రాత్రిపూట లా అండ్ ఆర్డర్ పిఎస్సీలో పెట్టారు. మా ఉద్యమకారులు ఎవరిని కూడా ఉమెన్ పోలీస్ స్టేషన్స్ లో పెట్టలేదు. రాత్రి 8 గంటల అనంతరం మహిళా ఉద్యమకారులైనా లేదా ఎవరినైనా కూడా నిర్బంధించినప్పుడు మహిళా పోలీస్ స్టేషన్లలో పెట్టాలి కానీ లా అండ్ ఆర్డర్ పిఎస్సీలో పెట్టకూడదు. సరే ఆ రోజు కూడా సరే మమ్మల్ని ముందే తీసుకెళ్లారు, 8 వరకు వదిలేయలేదు, 9 కూడా వదిలేకపోతే చాలా కూడా పెట్టాము. ఈ పోలీస్ స్టేషన్స్ లో మమ్మల్ని ఉంచితే మేము ఖచ్చితంగా మానవ హక్కుల సమస్యగా దీన్ని రైజ్ చేస్తాము. అప్పుడు 9:30, 10 నుంచి మమ్మల్ని వదిలేయడం ప్రారంభించారు. అట్లా ఆ రోజు ఒక్కొక్కళ్ళు 1 గంట అయింది దెబ్బలతో, ఒక్కొక్కళ్ళు ఇళ్ళకి చేరే వరకు దాదాపు 1 గంట దాకా. ఇది ఇలా ఉండగా ఈ రోజు ఉదయాన్నే అనేక మంది కార్యకర్తల ఇళ్ళకి వెళ్ళారు. అట్లాగే మా ఇంటి ముందు కూడా వచ్చారు. 5:30కి బెల్లి కొట్టారు, నేను తీయలేదు. తర్వాత ఫోన్లు చేసి నారాయణగూడ పోలీసులో మేము తలుపు తీస్తే పట్టుకెళ్తాం రెడీ అయితే, అంటే ఎందుకు పట్టుకెళ్తారు మీ నారాయణగూడ పోలీసులో, నేను ఎందుకు నమ్మాలా? మీ అధికారులు ఎవరు నాకు కాల్ చేయలేదు, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పలేదు, కాబట్టి తలుపు తీయను, నేను రాను. మీ సిఐ గారిని చేయమన్నారు, ఎవరినైనా సరే ఏసీపీ గారిని సిఐ, ఎవరు నాకు చేయలేదు కదా. పాల ప్యాకెట్లు వస్తాయి కదా, నేను పాల ప్యాకెట్లు తీసుకోవడానికి వెళ్తే బయట 3 జెంట్స్ కానిస్టేబుల్, ఒక లేడీ కానిస్టేబుల్ ఉన్నారు బయట. తర్వాత వాళ్ళతో నేను కొంత ఆర్గ్యుమెంట్ చేసి నేను తలుపేసేసుకున్నాను, ప్యాకెట్ కూడా తీసుకోకుండా తలుపేసేసుకున్నాను. ఆ తర్వాత నేను డీసీపీ గారికి చేశాను. డీసీపీ గారు ముందు వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ చేశారు. సెంట్రల్ జోన్ చేస్తే మేడం నేను కనుక్కుంటా అన్నారు, చెప్పారు హెరిటేజ్ వాక్ జరుగుతుంది కాబట్టి ప్రివెంటివ్ అరెస్ట్ ఉన్నట్టుంది, అయినా ఈస్ట్ జోన్కి వస్తుంది. సరే ఈస్ట్ జోన్కి సంబంధించిన వాళ్ళతో కనుక్కుంటే ప్రివెంటివ్ అరెస్ట్ మీరు హెరిటేజ్ వాక్ జరుగుతున్న దగ్గరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొన్నెందుకు వాళ్ళకి తెలియదు, ఈ రోజు వెళ్ళని వాళ్ళు వెళ్తున్నట్టుగా ఎట్లా తెలిసిందో, ఇవన్నీ ప్రభుత్వాలే చెప్పాలి జవాబు. మొత్తానికైతే ఈ రోజు మేము పిలుపైతే ఇచ్చాం,
ఇవాళ కాదు 31 వరకు ఎక్కడ నిరసన వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేయాలి. వేదికలో ఉన్న ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేయాలి. ప్రెస్ మీట్ పెట్టి మా పిలుపునిచ్చాం. 31st గ్రాండ్ ఫినాలే కూడా నిరసనలు వ్యక్తం చేయమని మేము కోరాం. అయితే ఈ రోజు మాకు ఏ కార్యక్రమం లేదు, కానీ వాళ్ళు హెరిటేజ్ వాక్కు వెళ్తాము, అడ్డుకుంటాము అని భయంతోనో, లేకపోతే ఇవాళ వాళ్ళకున్నటువంటి పరువు పోతుందని ఇంకోటి పెట్టుకుని ఇవాళ దొంగలు మేమేదో దొంగలమైనట్టు బయటకు వస్తేనే పట్టుకుని వాళ్ళు మహిళా కానిస్టేబుల్స్ 5:30 నుంచి ఉన్నారు, బాత్రూమ్ అవసరం ఉంటుంది కదా అని నేను పిలవడానికి వెళ్ళాను. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి బాత్రూమ్ వాడుకుంటారేమో అని నేను పిలవడానికి వెళ్తే నేను నైటీతోటే ఉన్నాను. ఆమె ఫోన్ చేసి సార్ మేడం బయటకు వచ్చిందని ఇంకా నా చేతులు పట్టుకుని లాగేస్తాను. యాక్చువల్గా జీవన్ సార్ సిపి గారు చేశారు హ్యూమన్ రైట్స్ ఫోర్ మానవ హక్కుల సార్ సిపి గారికి చెప్పారు, సంబంధిత అధికారితో కూడా మాట్లాడారు. వాళ్ళు చెప్పారు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లో ఉంటే మేము లోపలికి పోము అని. తర్వాత వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యాక, కానీ అంతవరకు కూడా నన్ను రమ్మని పిలిచారు, బయటకు వెళ్తే పట్టుకోవడానికి ట్రై చేశారు. మా సొంత మేనత్త కొడుకు చనిపోతే నేను వెళ్ళడానికి సార్ చెప్పాను, నేను వెళ్ళాలి సార్ అంటే కూడా మేడం బయటకు ఎక్కడికి వెళ్ళినా మేము అరెస్ట్ చేస్తాం అని వాళ్ళు చెప్పారు. ఇప్పటికి కూడా మీరు అందరూ చూసారు, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. మా కార్యకర్తలు వాళ్ళతో తగాద పడ్డారు, మీరు తలుపు ముందు ఎందుకు ఉంటారు, ఎవరైనా వస్తే తలుపు తీయడానికి కూడా లేకుండా అని చెప్పి వాళ్ళు తగాద పడితే ఇప్పుడు వాళ్ళు కొంత కిందికి వెళ్ళారు, ఇప్పటికీ కింద ఉన్నారు. మేము చెప్పదలుచుకుంది ఒకటి, ఎందుకు ఒకప్పుడు మీరు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇటువంటి ఉద్యమాలు ఏవి చేసినా మీరు ఆ ఉద్యమాల్లో పాల్గొన్నారు, మాతో పాటు మద్దతుగా నిలిచారు, మాతో పాటు ఊరేగింపులకు వచ్చారు, ఇందిరా పార్క్ ధర్నాల్లో పాల్గొన్నారు. అక్కడక్కడ జరిగిన అన్ని పోరాటాలు, ఉప్పల్లో ఒక మీటింగ్ జరిగితే మాతో పాటు రేవంత్ గారు పాల్గొన్నారు. అంటే మీరు ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు మా వెంట నడుస్తారు, మీరు అధికార పక్షం కాదు. మేమేదో దేశద్రోహం అయినట్టు, దొంగలమైనట్టు ఈ రకంగా ఈ ఫ్లాట్స్ లో ప్రతి వాళ్ళకి అర్థం కాదు, అందుకే రాజకీయ చైతన్యం ఉండదు. ఉదయాన్నే అట్లా వచ్చేసి అంత బీభత్సంగా చేస్తే మేమేదో సంఘ విద్రోహ శక్తుల్లాగా మమ్మల్ని ఇట్లా ట్రీట్ చేయడం ఎంతవరకు సబబు? ఖచ్చితంగా మహిళా సంఘాలుగా లేదా ప్రజా సంఘాలుగా మిస్ వరల్డ్ పోటీలు మేము వ్యతిరేకిస్తాము. సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం కార్పొరేట్లు నిర్వహించేటువంటి పోటీలన్నీ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు పట్టని సర్కారు, ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి గారు, సమైక్యవాదం వినిపించిన రేవంత్ రెడ్డి గారు, సీమాంధ్ర పాలకులకు తొత్తుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయన తన ప్రయోజనాలు చూసుకున్నారు. ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడైనా జరిగితే అక్కడికి వెళ్ళి టికెట్లు కొనుక్కొని వెళ్ళి చూసుకోండి. కానీ ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షల పట్ల గౌరవం లేని రేవంత్ సర్కార్ కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలలో ఆయన ఏ రోజు పంచుకోలేదు, ఏ ఉద్యమంలో పాలు పంచుకోలేదు, ఏనాడు భాగస్వామ్యం కాదు, సమైక్యవాదానికి ప్రతినిధిగా ఉన్నాడు. రాష్ట్రం వచ్చినాక కూడా 4 సంవత్సరాలు సమైక్యవాదానికి ప్రతినిధిగా ఉన్న రేవంత్ సర్కార్ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తున్నారు, ఇందులో మహిళలను అవమానపరుస్తున్నారు. ఇది మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మహిళల ఆకాంక్షలకు భిన్నం, మహిళలు వీళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ డిమాండ్స్ చేస్తుంటే పట్టించుకోరు, ఒక్కసారి కూడా కలవలేదు. 1.5 సంవత్సరం దాటింది మహిళా సంఘాలు కలుస్తామని ఎన్నిసార్లు మేము ప్రయత్నించినప్పటికీ మాకు అవకాశం 2012 తర్వాత మహిళల సమస్యల మీద రివ్యూ మీటింగ్స్ పెట్టలేదు. పెరుగుతున్న హింస, దాడులు, అత్యాచారాలు నిరోధించడానికి 2012 ఆఖరి సమీక్షా సమావేశం జరిగింది ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం. అది కూడా తర్వాత 2014లో ఏర్పడిన ప్రభుత్వం, 24 వరకు ఉన్న ప్రభుత్వం వాళ్ళు నిర్వహించలేదు, ఈ ప్రభుత్వం నిర్వహించలేదు. కానీ వాళ్ళు ఎవరు అడగకపోయినా ఈ అందాల పోటీలు మాత్రం రుద్దడానికి సిద్ధపడ్డారు. ఇది మేము తీవ్రంగా అందాల పోటీల వల్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి పెట్టుబడులు వస్తాయి అని ఆయన ఒక పెద్ద కార్పొరేట్ అవతారం ఎత్తి, అసలు తెలంగాణ సర్కారు కార్పొరేట్ రోల్ ఏమైనా ప్లే చేస్తుందని నేను అడుగుతున్నాను. అసలు ఎట్లా నిర్వహిస్తారు? ఎక్కడైనా ఈవెన్ గత సంవత్సరం ముంబై కూడా, అక్కడ కూడా సర్కారు జైలు, అంతకుముందు 96లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ కర్ణాటక బెంగళూరులో నిర్మించినప్పుడు కూడా మేము అరెస్ట్ అయ్యాం, 150 మంది అరెస్ట్ అయ్యాం. అప్పుడు కూడా ప్రభుత్వాలు నిర్వహించారు, కాకపోతే ప్రభుత్వాలు అవకాశం కల్పించవచ్చు ఉండొచ్చు.
కానీ వీళ్ళే ఈరోజు స్పాన్సర్స్, వీళ్ళే నిర్వాహకులు, వీళ్ళే ఆర్గనైజర్స్. ఇది ఎక్కడ అన్యాయం? అంటే రేవంత్ సర్కారు తెలంగాణ తెలంగాణ కళల సాకారంలో ఎప్పుడూ తన భాగస్వామ్యం లేదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం లేదు. కానీ 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి హామీలను నెరవేర్చిన స్థితిలో నేను చాలా గొప్పగా మీకు పాలన చేస్తాను, అందిస్తాను అని చెప్పి కాంగ్రెస్ ప్రతినిధిగా ఇచ్చారు. ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో ఆ కాంగ్రెస్ నేను ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల సమస్యలు అట్లాగే ఉన్నాయి, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, నేను ప్రసాదించిన తెలంగాణ రాష్ట్రంలో మేము వాళ్ళు కోరుకున్న తెలంగాణ ఇస్తామంటేనే కదా ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. ఎందరో సహకరించారు, మేధావులు సహకరించారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారు సహకరించారు. కానీ ఈ రోజు అవన్నీ మర్చి తెలంగాణ ప్రభుత్వం గత పాలకుల దారిలోనే నడవడం, ఈ రకమైన నిర్బంధ విధానాన్ని ప్రయోగించడం చాలా అన్యాయం. ఇది ఆయన చెప్పిన 7వ గ్యారెంటీకి పూర్తిగా భంగం కలిగించే అంశం. ఇతర పాఠశాలల నుంచి ఆడపిల్లలు తీసుకొచ్చి ఏమి ఆత్మగౌరవాన్ని నేర్పించదలుచుకున్నారు ఈ అందాల పోటీల కంటే? మీరు అందాల పోటీల్లో ఉండేటువంటి కొలతలలోనే మీరు నిర్మాణం అయి ఉండాలి, అందులోనే బందీలు అయి ఉండాలి, అందం కోసమే మీరు పాకులాడాలి. మీ అభివృద్ధి, మీ చదువు, మీ భవిష్యత్తు అంతా కూడా ఇదేని చూపించడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనేటువంటిది మేము ప్రత్యేకంగా భావిస్తున్నాం. ఆత్మగౌరవం అంటే ఆ స్త్రీ తన సొంత వ్యక్తిత్వంతో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో స్త్రీలు బయటికి నిలబడగలిగినప్పుడు అది ఆత్మగౌరవం అందిస్తుంది. కానీ మీరు ఇచ్చేది ఆత్మగౌరవం కాదు, ఆత్మ న్యూన్యత భావాన్ని ప్రజలకి, మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి వీటి ద్వారా అంటే మహిళలు ఇట్లా ఉండాలి, ఇంతవరకే పరిమితమై ఉండాలి. మల్టీనేషనల్ కంపెనీలకి ఇవాళ స్పాన్సర్స్ గా వాళ్ళు తీర్చిదిద్దేటువంటి ఎంతమందికి వస్తాయి? సపోజ్ అదే అనుకున్న అవకాశాలు ఇస్తుంది కంపెనీలకి, వ్యాపారానికి అనుకునడానికి ఏ ఒక్క వ్యక్తికో ఇద్దరు వ్యక్తులకో వచ్చేటువంటిది ఈ అమ్మాయిలకి ఏం నేర్పిస్తుంది, ఈ అమ్మాయిలను ఎట్లా తయారు చేస్తుంది అనేటువంటి దాన్ని కూడా మేము ఒక మహిళా సంఘంగా, ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ఆలోచిస్తున్నాం. అమ్మాయిల్ని ఆలోచించే ధోరణి, వాళ్ళు ఏదో బాగా చదువుకుందాము, బాగా అభివృద్ధిలోకి వద్దాము, వివిధ రంగాల్లో పైకి ఎదుగుదామని ఆలోచించే అమ్మాయిల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు మరో రకంగా అభివృద్ధికరంగా సొంత వ్యక్తిత్వంతో ఎదగడానికి అవకాశం లేకుండా చేసేటువంటిదే ఈ అందాల పోటీలు అనేటువంటిది మేము ప్రగాఢంగా భావిస్తా ఉన్నాం. ఇది కాదు మీరు చేయాల్సింది. ఆత్మగౌరవంతో, సాధికారతతో మహిళలు ఉండాలంటే మీరు ఖర్చు పెట్టేదంతా వాళ్ళ విద్యకి, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళు సాధికారతగా నిలబడి పోరాటాలు చేసి నిలబడేలాగా ఉండేటట్లుగా చెయ్యాలి అనేటువంటిది మేము కోరుతాము. అసలు ప్రభుత్వం చేయడం ఏంటి? ప్రభుత్వంకి అందాల పోటీలకి ఏమిటి సంబంధం? అసలు అవసరం లేనటువంటిది ఈ ప్రభుత్వానికి. ఎవరికైనా అందంగా కావాలని ప్రతి ఒక్క మనిషి నేను అందంగా ఉండాలని అనుకోవచ్చు, కానీ ప్రభుత్వం ఏంటి దీనికి? ప్రభుత్వానికి అవసరం లేనటువంటి విషయాల్లో ప్రభుత్వం మహిళల్ని పొల్యూట్ చేసేటువంటి పద్ధతుల్లో ఇవి ఎంకరేజ్ చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు వాళ్ళు వ్యతిరేకిస్తా ఉంటా, వ్యతిరేకించినటువంటి వాళ్ళని ఎట్లాంటి కేసులు పెడుతున్నారు, వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు సంజయ్ విషయంలో చూశారు. మొన్న మేము అరెస్ట్ అయినప్పుడు కూడా అది కనిపించింది. అంటే ఈ పద్ధతిలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థని మేము చూస్తాం. చూడండి, మేము ప్రగతి భవన్ ఎట్లా తయారు చేస్తామని చెప్పారు అన్నాడు. చెప్పి వాళ్ళు చేస్తుంది ఏంటి? వాళ్ళు ఇవాళ ప్రగతి భవన్ సంగతి ఏమో కానీ ఇవాళ మహిళలు కనీసం ఒక ప్రత్యామ్నాయంగా మా గొంతుకును వినిపించే అవకాశాన్ని కూడా లేకుండా చేస్తున్నారు. ఒక రకంగా భిన్నమైనటువంటి అభిప్రాయం బయటికి రాకుండా చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం వెంటనే ఇలాంటి వైఖరిని మార్చుకోవాలని, మార్చుకోకపోతే మహిళలు తగిన బుద్ధి చెప్తారని